హలో అండి. మొన్న శుక్రవారం వ్రతం అయితే చేసుకోలేదండి. వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదు. ఎప్పుడు రెండో వారాన్నే చేసేసుకుంటాను. కానీ ఈసారి అయితే బ్యాడ్ లక్ ఏంటంటే చేసుకోలేదు. అన్నీ తెచ్చేసుకున్నానండి. మామిడాకులు, ప్రసాదాలకు సంబంధించినవి అన్నీ రెడీ చేసుకున్నానమాట. రెడీ చేసుకొని ఫస్ట్ ముత్తైదుగా అత్తయ్య గారిని పిలుస్తానండి. అలాగే ఫోన్ చేసి రేపు వ్రతం చేసుకుంటున్నానండి రమ్మని చెప్పేసి అడిగితే ఆవిడే చేసుకోమన్నారు. ఈ వారం రెండో వారం ఎలాగో ఖచ్చితంగా చేసుకుంటాను కాబట్టి చేసుకోమన్నారు. కానీ సడన్గా నైట్ అయితే కాల్ చేసి చేసుకోవద్దు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఒక చెడ్డ మాట అయితే విన్నాం అనమాట. అందుకోసమని పోస్ట్పోన్ చేసుకున్నామండి. ఏదైనా ముందుగా నేను ఆవిడని కనుక్కొనే నేను ప్రతిదీ చేస్తాను. ఇంకా సరే అది ఎటు మాకు సంబంధం లేదు, కానీ చెడ్డ మాట అయితే విన్నాం కాబట్టి మానే అని చెప్పారు. మానేశానండి అనమాట. అయితే ఈ పెనం చూసారు కదా, చాలా వెయిట్ ఉందండి. 5 కేజీలు ఉంది. ఇంటి దగ్గర అమ్మిన వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చి కూడా ఎంత ఉంటుందో మీరు కామెంట్లో తెలియచేయండి. అయినా నేను చెప్పేస్తున్నాను. దీని కాస్ట్ వచ్చి 500కి తీసుకున్నానండి. వర్తో కాదో మీరు ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయాలి. బరువు కూడా దగ్గర ఒక 5-6 కేజీలు అయితే ఉంటుంది. ఒక్క చేత్తో అయితే నేను ఎత్తలేకపోయాను, అంత బరువు ఉంది. దీంట్లో గోంగూర పచ్చడో, టమాటా పచ్చడో, ఇంకా పిల్లలకు కావాల్సిన ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి బాగుంటుంది. కానీ గ్యాస్ కూడా అంతే అయిపోద్ది తెలుసండి. ఎందుకంటే ఇదంతా హీట్ ఎక్కేటప్పటికి అంత టైమే పట్టేస్తుంది, గ్యాస్ అయిపోద్ది అనమాట. అది చూసుకోవాలి. రేపుడికైతే పువ్వులు ఎన్ని ఉన్నాయని చూశాను. ఫస్ట్ నేను చూసేటప్పుడు మాత్రం 12-13 పువ్వులు అయితే ఉన్నాయి. కోసేటప్పుడు మాత్రం 5, 1, 2, ఒక 4, 5 ఉన్నాయి అంతే. ఇంకా అన్నీ కూడా అందరూ కోసేశారు. సో కోసిన వాళ్ళని తిట్టుకోవద్దని చెప్పేసి అన్నారు. పుణ్యస్త్రీ పువ్వు ఎవరైనా కోసుకోవచ్చు, వాళ్ళు దేవతలతో సమానం అని అమ్మ చెప్పింది. ఇంకా తప్పేదేం లేదు. ఇంక నేను ఎవరినైతే ఏం తిట్టుకోలేదు. కానీ రేపుడికి లక్ష్మీదేవికి పెడదామని చెప్పేసి అనుకున్నా, అది కాస్త అలా అయింది. ఇంకా బయట నుంచి పువ్వులు అయితే కొని తెచ్చుకోవాలండి. సో ఇదేనండి వాళ్ళ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.